ఇందాక నేను చెప్పాను కదా స్వాపింగ్ చేసినా కూడా పాయింట్స్ వస్తాయి అనేసి. సో స్వాపింగ్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మనం టోటల్ బ్యాలెన్స్ అని చూపిస్తుంది కదా, అందులో అయితే మనం యాడ్ చేసుకోవాలి, యూఎస్డి యాడ్ చేసుకోవాలి. అది డాలర్స్లో ఉంది కాబట్టి. సో ఇది మనము ఒక టోకెన్ నుంచి ఇంకో టోకెన్కి స్వాప్ చేసిన, లేకపోతే మనం వేరే వాళ్ళకి సెండ్ చేసిన, వాళ్ళ నుంచి రిసీవ్ చేసుకున్న, ఈదర్ ఆఫ్ ద వేస్ మీకు పాయింట్స్ గెయిన్ అవుతాయి ఇందులో లాంచ్ పార్టీ కోసం అనేసి. ఏ టోకెన్ నుంచి ఏ టోకెన్కి మీరు స్వాప్ చేయొచ్చు అనేది కింద లిస్ట్ చూపిస్తాను చూడండి. ఇవన్నీ సపోర్ట్ చేస్తాయి. లైక్ యూఎస్డి నుంచి యూఎస్డిటీకి చేసుకోవచ్చు, అక్కడి నుంచి ఇథీరియంకి, పాలిగాన్, ఇవన్నీ. సో ఏదైతే లిస్ట్ చూపిస్తుందో కింద అవి సపోర్ట్ చేస్తాయి అన్నమాట. సో ర్యాంగో ద్వారా ఏంటంటే ఒక సింగిల్ ప్లాట్ఫామ్ మీదే మీరు మల్టిపుల్ టోకెన్స్కి స్వాపింగ్ పాసిబిలిటీ ఉంది. స్వాపింగ్ చేసినప్పుడు మీరు స్వాప్ చేస్తే కనుక మీకు వచ్చే 100% పాయింట్స్ మీకు వస్తాయి. మీరు ఎవరినైతే రిఫర్ చేశారో మీ రిఫరల్ కనుక స్వాపింగ్ చేస్తే వాళ్ళ నుంచి కూడా మీకు పాయింట్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ కనుక మీరు చూస్తే టోటల్ ప్రైజెస్ వచ్చేసి $20,000 అలొకేట్ అయి ఉన్నాయి. నేను మీకు ఇందాక చెప్పినట్లుగా అందులో $10,000 వచ్చేసి లీడర్ బోర్డ్కి ఉంది. ఏదైతే మనం ఇందాక వీడియోలో కూడా చూసామో లీడర్ బోర్డ్ ఏంటి, ఎలా పాయింట్స్ వస్తాయి అనేది. ఇంకొక 10,000 వచ్చేసి అంబాసిడర్ ప్రోగ్రామ్ వాళ్ళకి అలొకేట్ అయి ఉందన్నమాట. ఎవరైతే అంబాసిడర్ ప్రోగ్రాంలో ఉన్నారో ఆల్రెడీ వాళ్ళకి అలొకేట్ అయి ఉన్నాయి. ఈ వీడియోలో నేను ఉట్టి లీడర్ బోర్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి ఇక్కడ అంబాసిడర్ ప్రోగ్రాంలో కింద KOL అండ్ KOC అని కూడా ఇచ్చారు కదా, అదేం లేదండి, అది కీ ఒపీనియన్ లీడర్స్ అండ్ కీ ఒపీనియన్ కన్జ్యూమర్స్ అనమాట. ఎవరైతే ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా వాళ్ళ అకౌంట్లో కనుక మీరు దీని కంటెంట్ కనుక పోస్ట్ చేసి క్రియేట్ చేస్తున్నా కూడా మీకు వస్తాయి. నెక్స్ట్ హౌ టు ర్యాంక్ ఆన్ ద లీడర్ బోర్డ్. లీడర్ బోర్డ్ అంటే ఏం లేదండి, జస్ట్ లైక్ అ స్కోర్ బోర్డ్. ఆ స్కోర్ బోర్డ్లో ర్యాంకింగ్ ఎలా ఉంటుంది అంటే దానికి విధానాలు ఇందాక మనం చూసినట్టు, ఒకటి రిఫరల్ స్కోర్, ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడం వల్ల మనకు పాయింట్స్ వస్తాయి, 10 పాయింట్స్, 5 పాయింట్స్ డైరెక్ట్ ఇండైరెక్ట్ రిఫరల్ వల్ల. రెండోది స్వాపింగ్ చేస్తే, స్వాపింగ్కి మీరు ఆ హోమ్ పేజ్కి వెళ్ళాలి, వ్యాలెట్ హోమ్ పేజ్కి వెళ్ళాలి. సో స్వాప్ చేసినా వస్తాయి. మీరు స్వాప్ చేస్తే 100%. F0 అంటే మీరు స్వాప్ చేయడం, F1 అంటే డైరెక్ట్ రిఫరల్ స్వాప్ చేస్తే, F2 అంటే ఇండైరెక్ట్ రిఫరల్ స్వాప్ చేస్తే. సో డైరెక్ట్ రిఫరల్లో మీకు 25% వస్తాయి, ఇండైరెక్ట్ రిఫరల్లో 10% వస్తాయి. ఎక్కువ పాయింట్స్ మనకి స్వాపింగ్లోనే వస్తాయండి. సో ఎవరికైతే స్వాపింగ్ ఐడియా ఉందో, ఈ ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు, టోకెన్ టు టోకెన్ స్వాప్ చేసుకున్నా, లేదా మన ఒక వ్యాలెట్ నుంచి ఇంకో వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసిన, సెండింగ్ ద టోకెన్స్ ఆర్ రిసీవింగ్ ద టోకెన్స్, అది చేసినా కూడాను మనకి ఇందులో పాయింట్స్ బాగా యాడ్ అవుతాయి. సోషల్ స్కోర్ గురించి నేను మీకు ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దానికైతే ట్విట్టర్ అకౌంట్ ఉండాలి మనకి. బట్ డైలీ వన్స్ చేసుకోవచ్చు. ట్విట్టర్ అకౌంట్ ఉంటే డైలీ వన్స్ చేసుకుంటే మీకు దీని నుంచి 200 పాయింట్స్ వచ్చేస్తాయి. ఇంకా కిందకు వస్తే గనక మీరు ఇక్కడ ఏంటంటే ఒకవేళ మీకు ట్విట్టర్ అకౌంట్ లేకుంటే మీరు క్రియేట్ చేసుకోండి. లీడర్ బోర్డ్లో $10,000 ఏవైతే అలొకేట్ చేశారో ఇక్కడ స్ప్లిట్ చేసి చూపిస్తున్నారు చూడండి. మీకు టాప్ 100 మెంబర్స్ని దే విల్ సెలెక్ట్. ఈ క్యాంపెయిన్ వచ్చేసి మనకి 16th January రోజు స్టార్ట్ అయింది అండ్ 5th Feb 20 days ఛాలెంజ్ అండి ఇది, స్వాప్ ఛాలెంజ్. 5th Feb వరకు ఇది నడుస్తుంది. 5th Feb అయిపోయిన తర్వాత ఎవరైతే టాప్ 100లో ఉంటారో వాళ్ళ గేమ్ పాయింట్స్ బట్టి, స్కోరింగ్ బట్టి వాళ్ళకి ఈ అమౌంట్ డివైడ్ అవుతుంది. లైక్ టైర్ 1లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి $1,000, టైర్ 2లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి $300, అలా వస్తాయి అన్నమాట. సో నెంబర్ ఆఫ్ విన్నర్స్ అంటే మీకు 61 to 100 వరకు ఉన్న మెంబర్స్, దగ్గర 40 మెంబర్స్కి $1,400 డివైడ్ అవుతాయి. ఓకే, ఇది వచ్చేసి మన లీడర్ బోర్డ్లో రివార్డ్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారు అనేది. లీడర్ బోర్డ్లోకి మనం ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ టైర్ 1లో ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వాళ్ళు ఆల్మోస్ట్ 1 lakh పైన పాయింట్స్ వచ్చేసాయి. ఉట్టి మనకి రిఫరల్స్ ద్వారాను సోషల్ స్కోర్ ద్వారాను పెద్ద పాయింట్స్ రావండి, స్వాపింగ్ చేస్తేనే పాయింట్స్ ఎక్కువ వస్తాయి. సో ఆల్రెడీ కనుక స్వాపింగ్ మీకు ఐడియా ఉంది, ట్రేడింగ్ ఐడియా ఉంది అంటే ట్రై చేయొచ్చు. మేబీ యూ కెన్ స్టార్ట్. మినిమం స్వాపింగ్ వాల్యూ ఏం లేదు ఇందులో,
ఎంత నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఒక $4-5 మీరు యాడ్ చేసుకునైనా స్టార్ట్ చేయొచ్చు. మీకు కొంచెం ఐడియా వచ్చేస్తుంది. ట్రేడింగ్ చేయక్కర్లేదు, స్వాపింగ్. మెయిన్గా ఏంటంటే ర్యాంగో ఎక్స్చేంజ్ టైఅప్ అయింది కాబట్టి అది స్వాపింగ్ రిలేటెడ్ కాబట్టి ఈ ఛాలెంజ్ పెట్టారు. ఇక్కడ మీరు కింద చూస్తే 100th వాళ్ళకి ఉన్న స్కోర్ ఏదైతే ఉందో 1393. సో టాప్ 100లో మనం ఉండాలి. ఇప్పుడు మనం ఒకసారి చేసాము, మనకి దగ్గర దగ్గర ఒక ఈ స్కోర్ కన్నా ఎక్కువ పాయింట్స్ వచ్చేసాయి, ఓకే నేను లీడర్ బోర్డ్లోకి వచ్చేసాను అనుకోవడానికి లేదండి. క్యాంపెయిన్ అనేది 5th Febకి ఎండ్ అవుతుంది. అండ్ వీళ్ళు ఫైనల్గా టాప్ 100ని సెలెక్ట్ చేసేది 5th Feb తర్వాతనే. సో అప్పటి వరకు మనం ఎక్కడ ఉన్నాము అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో నా స్కోర్ కింద మీకు కనపడుతుంది 500లో. నేను స్వాపింగ్ చేయట్లేదండి, నాకు దాని గురించి ఐడియా లేదు కాబట్టి. సో స్వాపింగ్ వచ్చు మీకు స్వాపింగ్ చేయడం అంటే చేయడం బెటర్, బికాజ్ యూ విల్ గెట్ గుడ్ రివార్డ్స్ స్కోరింగ్ మంచిగా పెంచుకుంటే కనుక. ఇదండి లీడర్ బోర్డ్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇనీషియల్గా మీరు వ్యాలెట్ కనెక్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద ప్రాసెస్. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు నాకు మెసేజ్ చేయండి.